హాయ్ అండ్ నమస్తే అండి అందరికీ. సో, ఈరోజు ఆల్రెడీ మనం స్టిచ్ చేసేసిన బ్లౌజ్‌కి పైపింగ్ ఎలాగేసుకోవాలి అని చూద్దాము. ఇది నెక్‌కి అనమాట. హ్యాండ్‌కి కూడా ఉంది. బట్ అది వేరే వీడియో. ఇది నెక్ కోసం. సో, నెక్ కోసం క్రాస్ అంటే రౌండ్ నెక్ అదనమాట. సో, క్రాస్ కావాలి కాబట్టి క్రాస్ పీస్ మనం వేసుకునేటప్పుడు నార్మల్‌గా జాయిన్ చేసుకుండా మనం లోపల బ్యాక్ డోరీ వేసుకుంటాం కదా! దానికి ఎలాగైతే స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఫస్ట్ ఎల్ షేప్ లాగా పెట్టుకొని దానికి ఇలా క్రాస్‌గా స్టిచ్ వేసుకొని అప్పుడు ఇలా తిప్పుకుంటే మనకి చక్కగా ఇలాగ వస్తదనమాట. క్రాస్ క్లాత్. ఇలా క్రాస్ రావాలన్నమాట. అలాగొస్తేనే పైపింగ్ ఎక్కడ కూడా ఉబ్బెత్తుగా రాకుండా చక్కగా వస్తది. అలా కాకుండా మనం ఎలాగున్న క్లాత్ మీద అలాగే చూడండి ఇప్పుడు నేను చూపించినట్టు అలాగే చేసేస్తే ఒకే దగ్గర వచ్చేస్తది కదా! అక్కడ ఆ పైపింగ్ వచ్చినప్పుడు లావుగా వచ్చేస్తది. ఇలా క్రాస్‌గా వస్తే రాదనమాట. సో, అది ఫస్ట్ పాయింట్. రౌండ్ నెక్‌కి. రౌండ్, కర్వ్స్ ఏ కర్వ్ అయినా సరే మనం క్రాస్ పీసే వేసుకుంటాం. సో, అలా వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఆ పైపింగ్ పీస్ వేసుకుంటున్నామో ఒకవైపు జస్ట్ నార్మల్‌గా చిన్న మడత పెట్టి కుట్టేసుకోవాలి. అంటే దారాలు బయటకు వచ్చేయకుండా. సింగిల్ పాదం అయితే వేసానండి. సింగిల్ పాదం అయితే చాలా నీట్‌గా వస్తుంది పైపింగ్ మనకి. సో, చూసారు కదా! ఇది ఒకవైపు స్టిచ్ చేస్తాం. ఇప్పుడు రెండో వైపు అంటే ఒక పక్క ఉంది కదా! రెండో పక్క అది ఇలా పైపింగ్ పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఈ పక్కనే చూసారు కదా! నేను గోరుతో చూపిస్తున్నాను. ఆ పక్కనే కుట్టుపడేలాగా వేసుకోవాలి. ఆ పక్కనే కుట్టుపడాలంటే మనకి సింగిల్ పాదం వేసేస్తే మనకు అసలు ప్రాబ్లం ఉండదు. కరెక్ట్గా పక్కనే పడుతుంది చూడండి. మనం కుట్టే కుట్టు థ్రెడ్ పక్కనే లోపల థ్రెడ్ పెట్టాం కదా! థ్రెడ్ పక్కనే కుట్టుపడాలన్నమాట. అప్పుడే మనం మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్కి వేసుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఒకవైపు నార్మల్ కుట్టు వేసాము, మామూలుగా మడత పెట్టి కుట్టేసాము దారాలు వచ్చకుండా. రెండో వైపు ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ పక్కనే థ్రెడ్ పక్కనే మనం కుట్టు వేసేలాగా దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా! అలా మనం కుట్టు వేసుకోవాలి సింగిల్ పాదంతో. అలా మొత్తం మన మీద రౌండ్ మొత్తం బ్యాక్ ఫ్రంట్ అంతా కలిపి మనకి ఎంత అయితే పొడవు వచ్చిందో అంత పొడవు క్లాత్ తీసుకొని వెడల్పు అయితే 1.5 ఇంచ్ సరిపోద్దండి. ఎవరికైనా భయం ఉంటే కనుక 2 ఇంచెస్ తీసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా పక్కనే కుట్టుపడింది థ్రెడ్ పక్కనే అలా తయారు చేసేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఇది నార్మల్గా మన బ్లౌజు. యాక్చువల్గా ఈ బ్లౌజ్ నేను సైడ్ జాయింట్ వేయలేదు, ఎందుకంటే నార్మల్గా ఈ వీడియో చేద్దామని చెప్పి. సో, సైడ్ జాయింట్ వేసేసుకుంటే మెడకైతే ఇంకేం చేయవసరం లేదండి. హ్యాండ్స్కి అయితేనే కొంచెం ఓపెన్ చేస్తాం సైడు. ఇది మెడకాయ కాబట్టి చూసారు కదా! నేను క్లాత్ చూపిస్తున్నాను కదా! క్లాత్ కుట్లు పైకే ఉండాలి. అంటే మనం మడతలు పెట్టాం కదా! మడతలు పై వైపుకే ఉండాలి. ఉండి ఈ ఎడ్జ్లో చూసారు కదా! ఇలాగా ఆ పైపింగ్ కనిపించేలాగా పెట్టి మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగైతే పైపింగ్ పక్కనే కుట్టు ఎలా పడిందో అలాగే పడాలి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పైపింగ్ పక్కన పడే కుట్టు పైపింగ్ క్లాత్ మీద పడకూడదు, బ్లౌజ్ క్లాత్ మీద పడాలి. బ్లౌజ్ బ్రౌన్ కదా, ఆ బ్రౌన్ మీద పడాలి, పైపింగ్ క్లాత్ మీద పడకూడదు. పైపింగ్ క్లాత్ కింద పెట్టి పక్కనే కుట్టి పడాలి, కానీ బ్లౌజ్ మీద పడాలి. చూడండి చూపిస్తున్నాను నేను మళ్ళీ దగ్గర నుంచి. అంటే బ్రౌన్ కాబట్టి బ్రౌన్ థ్రెడ్ వేసాను చూసారా? పైపింగ్ కాకుండా కరెక్ట్గా బ్లౌజ్ని కరెక్ట్గా దాని మీద పెట్టి ఆ బ్లౌజ్ మీద బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో దాని మీద కుట్టుపడాలి. ఇది నార్మల్గా రౌండ్ నెక్కి అయితే ఇలా చేసేస్తాం. అదే స్ట్రైట్గా అయితే మనం స్ట్రైట్ పీస్ వేసుకుంటాం. అది సేమ్ ఇలాగే స్ట్రైట్ పీస్ వేసుకుంటాం. అయితే మనకి ఈ బ్లౌజ్కి ఏంటంటే ఇలాగా డిజైన్ వచ్చిందనమాట. సో, చూసారు ఇక్కడ ఎల్ షేప్లో వచ్చింది. ఆ ఎల్ షేప్ దగ్గర వచ్చేటప్పుడు కూడా నార్మల్గా కుర్చీ పెట్టి కూడా కుడతారు, కానీ ఇదైతే సింపుల్గా అయిపోద్ది. ఇలా అయితే నేను ఎలాగుండే దాన్ని అలాగే స్ట్రైట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయాను. అబ్బా! దారం తెగింది. మంచి సీరియస్గా స్టిచ్ చేసేటప్పుడు దారం తెగితే భలే కోపం వస్తుంది కదండి, చిరాకు వస్తుంది మెయిన్. సో, చూసారు కదా! అక్కడ నేను ఆ ఎల్ షేప్ దగ్గర పైపింగ్ థ్రెడ్ని అయితే నేను ఏమి కుచ్చులు కానీ ఏం కానీ పెట్టట్లేదండి. ఏం కుచ్చు పెట్టట్లేదు. ఎలాగుండదని అలాగే స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు అక్కడ షేప్ ఎలా కనిపిస్తుందని మీకు డౌట్ రావచ్చు, చెప్తాను నేను. అలా మొత్తం ముందు వరకు కూడా ఈ లెఫ్ట్ వైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా రైట్ వైపు ఫ్రంట్కి కుట్టుకుంటూ వచ్చేస్తాం. స్క్వేర్ నెక్ అయినా సరే స్క్వేర్ కార్నర్లో ఇప్పుడు నేను చూపించినట్టుగా స్ట్రైట్కి ముందు కుట్టేసుకోవచ్చండి. కుట్టేసుకొని నేను చూపిస్తాను అది అక్కడ ఏం చేయాలి షేప్ కరెక్ట్గా మళ్ళీ రావడం కోసం. ఆ షేప్ దగ్గర కరెక్ట్గా పైపింగ్ షేప్ రావాలి కదా, సో దానికోసం. చూసారు కదా, ఇది షేప్ ఇది అనమాట. సో, ఇది ఇందాక నేను చూపించిన మీకు షేపు. అయితే ఈ షేప్ దగ్గర మనం ఏం చేయాలంటే ఎలా కూడా అలా కుట్టేసాం కదా, ఎక్కడ కుచ్చి పెట్టలేదు కదా. సో, అందుకని మనం ఇక్కడ ఏం చేయాలంటే కరెక్ట్గా కార్నర్ దగ్గర ఎక్కడైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ దగ్గర ఓన్లీ పైపింగ్ పీస్ని కొంచెం కట్ చేశాను.
కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఇటువైపు పెట్టి ఈ రెండింటిని ఇలా గట్టిగా పట్టుకొని జస్ట్ ఆ రెండింటిని దగ్గరగా వేసి సేమ్ మన పైపింగ్ థ్రెడ్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ థ్రెడ్తో మనం కుట్టు వేసేయాలి. అంటే ఏ కలర్ థ్రెడ్ అయినా ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ కనిపిస్తే వేరే కలర్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇదే కలర్ థ్రెడ్ వేస్తే మనకు గొడవ ఉండదు. సో అలా దగ్గరికి రెండింటిని పట్టుకొని ఎక్కడైతే కార్నర్ ఉందో అక్కడ కార్నర్ డిజైన్స్ ఎక్కడ పెట్టినా సరే అంతే. చూసారు కదా ఇప్పుడు షేప్ కరెక్ట్గా వచ్చింది కదా మీకు. పైపింగ్ వాసినా సరే చూసారు, ఈ టైప్ షేప్ ఉండదు, ఈ టైప్ షేప్ కరెక్ట్గా వచ్చింది. అది కూడా కుట్టిన తర్వాత సేమ్ అదే వస్తుంది అనమాట. సో అలాగా వేసేసుకోవాలి. ఎక్కడైనా కార్నర్స్ వస్తే అలా చేసుకోవచ్చు. అలా వేసేసిన తర్వాత ఈ లోపల ఏదైతే క్లాత్ మనకు ఉందో అది హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, మామూలు చేతి పని చేసేసుకోవచ్చు. బట్ లేదు నా మిషన్ మీద వేసేసుకుంటాను అంటే జస్ట్ ఒక పావించు గ్యాప్లో, అంటే మన క్లాత్ ఎంత అయితే పెట్టామో మన లోపలికి ఎంత అయితే ఉందో హెమ్మింగ్ చేయడానికి అంత దూరంలో మళ్ళీ సేమ్ బ్లౌజ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్తో ఒక కుట్టు వేసేయడమే. సేమ్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మీద అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా చక్కగా. ఎంత పాత బ్లౌజ్ అయినా సరే కొత్తగా మార్చేసుకోవచ్చు మనం. అలాగే డబుల్ పైపింగ్ కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి, నేను అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఇది డబుల్ పైపింగ్ వస్తుంది అనమాట. అలాగే త్రిబుల్ పైపింగ్ 3 కలర్స్ కూడా వస్తాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక నా ఛానల్లో ఫాలో అయితే మీకు అన్ని వీడియోస్ అయితే మాత్రం ఉంటాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కనుక మీకు యూజ్ అవుద్ది అనుకుంటే. చూసారు కదండి, షేప్ కరెక్ట్గా వచ్చింది. అలాగే ఈ బ్లౌజ్ మొత్తం చూసాక, బ్లౌజ్ మొత్తం అయిపోయాక చాలా అంటే చాలా లుక్ వచ్చింది. గ్రీన్ ఎందుకు వేసానంటే నేను యాక్చువల్గా ఈ బ్లౌజ్లో కలర్ ఒక గ్రీన్ కూడా ఉంది కదా, సో దానికోసమని నేను గ్రీన్ వేసాను అనమాట. ఇలాగే హ్యాండ్స్కి కూడా వేసానండి, అది కూడా నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ, మీకు వస్తుంది, నేను అప్లోడ్ చేశాను. సో ఇలా మనం ఏ పాత బ్లౌజ్ కన్నా సరే ఇలాగే డబుల్ కూడా వేసుకోవచ్చు అండి, డబుల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను, పాత బ్లౌజ్కి చూపిస్తాను, కొత్త బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.